ఎవరికైనా గుర్తుకొచ్చేది దాని పొడవు. ఏ వీణైనా కనీసం 3 నుంచి 4 అడుగులు ఉంటుంది. కానీ నూజివీడుకు చెందిన ఓ కళాకారుడు అతి చిన్న అత్యాధునిక వీణను తయారు చేసి రికార్డుకెక్కాడు. ఆ చిన్న సైజు వీణపై అద్భుత రాగాలు పలికించి అందరి చేత శభాష్ అనిపించుకుంది మరో వాయిద్యకారిణి. సంగీతంలో వీణకున్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. మధురమైన సంగీతాన్ని సృష్టించటంలో దాని ప్రాముఖ్యతే వేరు. అయితే తాజాగా ఆ వీణ మన తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. వీణలో రుద్ర, చిత్ర, సరస్వతి, బొబ్బిలి లాంటి ఎన్నో రకాలుంటాయి. ఒక్కో ప్రాంతంలో వీటి తయారీ ఒక్కోలా ఉంటుంది. అయితే ఏదైనా సరే 55 ఇంచుల పైనే దీని సైజు ఉంటుంది. కానీ నూజివీడుకు చెందిన కళాకారుడు మాబూ సాహెబ్ మాత్రం ఈ వీణను 21 ఇంచులతో అత్యాధునికంగా తయారు చేసి రికార్డుకెక్కాడు. వీణను ఇంత చిన్న సైజులో తయారు చేయటం ఓకే, కానీ దాన్ని ప్లే చేయటం కూడా చాలా కష్టమైన పని. చేత్తో అదిమి పడుతూ ఆ స్ట్రింగ్స్ ని తక్కువ స్పేస్లో చేతి వేళ్లను కదిలిస్తూ రాగాలు పలికించటం అంత మామూలు విషయం కాదు. కానీ హైదరాబాద్కు చెందిన వాయిద్య కళాకారిణి శ్రీవాణి ఈ వీణపై 15 నిమిషాల పాటు సరిగమలు పలికించారు. ఇండియన్ స్టైల్స్ ట్యూన్స్ ను ప్లే చేస్తూ మన జాతీయ స్థాయిలో జరిగిన అసిస్ట్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. వీణ వాయించటం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని, ఇందులో కొత్తదనాన్ని చూపించేందుకు ట్రై చేస్తున్నానని శ్రీవాణి అంటోంది. ప్రపంచంలోనే అన్నింటికంటే చిన్న వీణను ప్లే చేయటం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ వీణా ప్లేయర్ శ్రీవాణి చెబుతోంది. వరల్డ్ రికార్డ్ ఈరోజు నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఒక కొత్త తరహాలో ఆలోచించి ప్రయోగం చేయడం జరిగింది. పెద్ద వీణ మీద ఎప్పుడు మనం వాయిస్తూ ఉంటాం కదా, అతి చిన్న వీణ మీద షోకేస్లోనే చూస్తూ ఉంటాం వీణలు. మనం దాని మీద వాయించలేము, జస్ట్ మీటగలుగుతాం అంతే, వాయించలేము. సో అతి చిన్న వీణ మీద వాయిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్రయోగము ఈరోజు అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు నన్ను గుర్తించడము, ఆ వరల్డ్ రికార్డ్ నాకు ఇవ్వడము చాలా 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 హ్యాపీగా ఉందండి. ఈ వీణను తయారు చేయటానికి 30 రోజుల సమయం పట్టిందని, రెగ్యులర్ వీణలకు ధీటుగా ఎక్విప్మెంట్తో తయారు చేశామని కళాకారుడు మాబూ సాహెబ్ అంటున్నారు. తమ తాత ముత్తాతల నుంచి ఈ వీణలను తయారు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఫోల్డ్ చేసే వీణను తయారు చేయగా ప్రస్తుతం ఇప్పుడు ఈ అతి చిన్న వీణను తయారు చేసి రికార్డు సృష్టించటం చాలా సంతోషంగా ఉందని మాబూ సాహెబ్ అంటున్నారు. పెద్ద వీణ అయితే ప్లే చేస్తాక బాగుంటుంది, ఎట్లాగే చిన్న వీణ కూడా ప్లే చేస్తాక ఉండాలి అనే ఆలోచనతో దీనికి పార్ట్స్ కూడా నేను సొంతంగా తయారు చేసుకుంటూ, ప్లస్ శృతులు కూడా కరెక్ట్గా పెట్టుకొని పనస్కరతో తయారు చేసి తీసుకొచ్చి వీణా శ్రీవాణి గారికి ఇచ్చాను. వీణా శ్రీవాణి గారు చూసి అందుట్లో కొన్ని లోపాలు అన్నీ కూడాను నాకు ఎట్లా చేయాలని చెప్పేసి అన్నారు. అది ఆ లోపాలన్నీ సరి చేసిన తర్వాత కచేరీకి ఉపయోగపడే విధంగా తయారు చేశానండి. హైదరాబాద్కు చెందిన శ్రీవాణి చిన్న వీణకు మోడర్న్ సంగీతాన్ని యాడ్ చేస్తూ తన పర్ఫార్మెన్స్తో మ్యూజిక్ లవర్స్ని ఆకట్టుకుంటోంది. చిన్న వీణపై పెద్ద పెద్ద రాగాలు పలికించిన శ్రీవాణి పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. సాధారణంగా ఇలాంటి వీణలను షోకేజుల్లో మాత్రమే చూస్తాం, కానీ అతి చిన్న సైజులో 21 ఇంచెస్తో తయారు చేసిన ఈ వీణ ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. కేవలం రూపొందించడం మాత్రమే కాదు, దీన్ని ప్రత్యేకంగా ప్లే చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రమోద్తో శరత్, HMTV, హైదరాబాద్.
కొట్టేయడంతో పాటు కొట్టడము వచ్చురా